నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. నేను రాజశేఖర్. వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ప్రధానంగా చూసుకుంటే మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిరోజు కొన్ని అప్డేట్స్ వస్తుంటాయి. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, లేకపోతే జారుతున్నటువంటి మాటల తూటాలు ఇవన్నీ పేలుతూ ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని చాలా వరకు కార్యక్రమాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కొన్ని వార్తాపత్రికలు ప్రచురించినటువంటి వార్తలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే కనుక 6 హామీల అభయాస్తం అంటూ కూడా ప్రధానంగా ఒక వార్త అయితే ఇక్కడ మనకి ప్రచురితమైంది. మహిళలకు నెలకు 2,500 రూపాయల నగదు సాయం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీముల్లో భాగంగా పెట్టినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ కూడా దానికి సబ్లైన్గా ఇచ్చారు. అలాగే ఇంకోటి ఔరా సిరాజ్ నిన్న జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో సిరాజ్ 5 వికెట్ల పడగొట్టి ప్రధానమంత్రి కీలక పాత్ర పోషించారు. అలాగే ఇంకొక న్యూస్లో మనం చూసుకుంటే కింద స్లైడ్స్లో భాజపా భారాస మజ్లిస్ ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్కు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నా ఒక్క కేసు కూడా లేదంటూ కూడా రాహుల్ గాంధీ ఒక్క కేసు కూడా మేము పెట్టలేదు ఎందుకు అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఇంటికి అంటే కూడా ఒక జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి సంబంధించి మున్ముందు తెలంగాణ ప్రగతి రథచక్రాలంటూ కూడా కొన్ని హెడ్లైన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అభివృద్ధి నిరోధక శక్తులు పరాజయం తప్పదంటూ కూడా సీఎం కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని కూడా ఆయన జరిగినటువంటి సభలో పిలుపునిచ్చారు. ప్రధానంగా ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహించారు. విమోచన దినోత్సవంపైన కూడా ఓటు బ్యాంకు రాజకీయాలంటూ కూడా ఇక్కడ ఒక కనిపిస్తూ ఉంది. ఇక్కడ వార్త బీజేపీకి సంబంధించినటువంటి సెప్టెంబర్ 15 తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించింది. అక్కడ అదొక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమ చరిత్ర మా ప్రజలకు దూరం చేశారంటూ రాజకీయ పార్టీలపై అమిత్ షా ధ్వజమెత్తినటువంటి వార్త కనిపిస్తుంది. ఆయన అభివాదం చేస్తున్నటువంటి ఒక చిత్రాన్ని కూడా ఇక్కడ ముద్రించారు. ప్రధానంగా 6 హామీల అభయాస్తం సంబంధించినటువంటి 6 పథకాలు మహాలక్ష్మి కానీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, యువ వికాసం, చేయూత పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చినటువంటి వార్త అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా ఒక హెడ్లైన్ ఒక వార్తగా కూడా ఉంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డు సంబంధించినటువంటి వార్త. అలాగే నిన్న జరిగినటువంటి సిరాజ్ సిక్సర్ భారతీయ ఆసియా కప్ అంటూ కూడా ఇక్కడ వార్త మనకి కనిపిస్తూ ఫైనల్లో లంక 50కి ఆల్అవుట్ అయింది అంటున్నటువంటి వార్త అయితే ప్రధానంగా ప్రచురించారు. ఇక దాంతోపాటు చరిత్రను వక్రీకరించి వారికి గుణపాఠం, ఎవరైతే చరిత్రను వక్రీకరించారో వారికి గుణపాఠం అంటూ కూడా ఒక వార్త ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్వాతంత్ర పోరాట చరిత్రను వక్రీకరించారు, దాన్ని మోదీ సరిచేశారు. నిజాం పాలనలో ఇక్కడి ప్రజలు నరకం చూశారు, సర్దార్ పటేల్ లేకపోతే అంత త్వరగా విముక్తి కలిగేది కాదు అంటూ కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దానికి అనుసంధానంగానే కిందన సమరయోధులకు నమస్కరిస్తున్నటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ ఒక చిత్రపటాన్ని ఇస్తూ వారికి అభివాదం చేస్తున్నటువంటి చిత్రాన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక దాంట్లోనే సైడ్లు చూసుకుంటే చంద్రబాబు అంటే జగన్కు భయం, అందుకే చీఫ్ రాజకీయం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ రాధాసింగ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి జగన్ విమర్శించినటువంటి వార్తకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక చంద్రబాబు అరెస్టును పార్లమెంట్లో లేవనెత్తామంటూ కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొక హెడ్లైన్గా మనం చూసుకుంటే హామీల సునామీ అంటూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాగ్దానాలు చేసింది, 6 గ్యారంటీలు ప్రకటించినటువంటి సోనియా అన్న వార్త ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. విజయభేరికి సంబంధించినటువంటి ఆ జన ప్రవాహాన్ని అలాగే అభివాదం చేస్తూ మాట్లాడుతున్నటువంటి సోనియా చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఉంచారు. అలాగే ఎవరి దయతోనూ తెలంగాణ రాలేదంటూ మంత్రి హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి వార్తకు సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రచురితమైంది. కాంగ్రెస్ దయతో వచ్చి ఉంటే వందలాది యువకుల బలిదానాల ఎందుకు, ఇక ప్రజల పోరాటాలు త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ సభ మొత్తం కూడా ఆత్మవంచన పరనిందలా సాగిందంటూ కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి సోనియా అన్నీ కూడా భూటక మాటలని మంత్రి సత్యవతి రావుతో విమర్శించిన వార్త కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక ఇంకోటి కేసీఆర్ సారథ్యంలో థర్డ్ ఫ్రంట్ నిజాంపై పోర్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ లేవని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం అధ్యక్షుడు అజరుద్దీన్ ఓవైసీ వేలాది మందితో తిరంగా ర్యాలీ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదే సంధానంగా చూసుకుంటే దానికి అనుసంధానంగా ఇంకొక వార్త ఉంది. కవితను జైలుకు పంపేందుకు సిద్ధం అంటూ కూడా ఒక వార్త మనకి చిన్న స్లైడ్గా కనిపిస్తుంది. సానుభూతి కోసం కేసీఆర్ నాటకాలు, మోదీతో ఒప్పందం, ఢిల్లీ లిక్కర్ కేసులో బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నట్టు రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. సోనియా రాకతో తెలంగాణ పునీతం అంటూ ఆయన చేశారు కామెంట్స్. రాష్ట్ర ప్రజల భవితను గ్యారంటీ ఇచ్చేందుకే వచ్చారని విజయభైరి సభలో టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక నేటి నుంచి ఇంటింటికి గ్యారంటీల కార్డులు పంపిణీ చేస్తామని కూడా వార్తకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకోటి కాంగ్రెస్ను ఆశీర్వదించినట్టు కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ బోటుకు మమ్మల్ని గెలిపిస్తే ఆ కలలు సాకారం చేస్తాం, రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభ్యర్థన చేసినటువంటి వార్త కనిపిస్తోంది. ప్రధానంగా ఇంకొక వార్త చూసుకుంటే
మనకు 3 వార్తలు స్లైడ్స్ కింద ఇచ్చారు. బీజేపీ ఉచ్చులో పడొద్దు అని ఒక వార్త ఇచ్చారు. ప్రజా దృష్టిలపై సమస్యలపై దృష్టి సారించండి, సైద్ధాంతిక స్పష్టత కలిగి ఉండండి, సిడబ్ల్యూసీ భేటీలో రాహుల్ సూచన చేసినటువంటి వార్త ఒకటైతే, ఇంకోటి విజయం ఎలక్షన్ కావాలి, క్రమశిక్షణ ఐక్యతతోనే శత్రువును ఓడించగలం, నియంత్రత్వ ప్రభుత్వాన్ని గద్దెదించుదామంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త ఉంది. దానికి పక్కనే ఇంకొక వార్త, కాంగ్రెస్ వల్లే తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందని కూడా వార్త కనిపిస్తుంది. దేశానికి బీజేపీ, రాష్ట్రానికి బీఆర్ఎస్ చేసిందేమిటి, అలాగే కేసీఆర్ 3.6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, మోదీ కేసీఆర్ ఒకటే అంటూ విజయభేరి సభలో ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త. అలాగే కిందని స్కామ్ ఆరోపణలు బోగస్, ఇక్కడ సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. అవి షెల్ కంపెనీల, వాటిలో ఉద్యోగాలు చేస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, పన్నులు కడుతున్నాయి, షెల్ కంపెనీలు ఎలా అవుతాయి, ఇక స్కిల్పై సిఐడి ఆరోపణలు ఫేక్ అని కూడా దానికి సంబంధించినటువంటి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలు, దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇక దానికి అనుసంధానంగానే లోకేష్ను అరెస్టు చేస్తే భరిలో బ్రాహ్మణి అంటూ కూడా వార్త కనిపిస్తుంది. ఇక ప్రగతి విజయాలకు పరాజయం అంటూ కేసీఆర్ చేసిన నిన్న సమైక్యత జాతీయ సమైక్యత దినోత్సవం సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం వెలుగు పత్రికకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి పరిశీలిస్తే కనుక ఇక్కడ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంది. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, నెలకు 2,500 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక స్కీమ్కి సంబంధించినటువంటి 6 కాంగ్రెస్ గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి, అలాగే రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, మొత్తం వీటికి సంబంధించిన యువ వికాసం చేయుత, వీటికి సంబంధించినటువంటి స్లైడ్స్ అన్ని కూడా పూర్తిగా ప్రచురించారు ఇక్కడ. ఇక నిన్న క్రికెట్లో సంచలనం సృష్టించి ఆసియా కప్లో భారత్ సాధించిన విజయానికి సంబంధించి ఆసియా హమారా అనే ఒక వార్త కూడా మనకు కనిపిస్తుంది. ఇక కేసీఆర్కి సంబంధించినటువంటి వార్త, అభివృద్ధిని అడ్డుకునేటోళ్లకు ఓటమి తప్పదని కూడా ఒక వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతూనే ఉంటుంది అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తాం, 3 నెలల్లోగానే 1,25,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని కూడా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అక్కడ వార్త కనిపిస్తుంది. అలాగే నిన్న మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ, అలాగే ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తుక్కు కూడా సభకు సంబంధించినటువంటి చిత్రపటాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ చిత్రాలతో పాటు దానికి అనుసంధానంగా రాహుల్ గాంధీ అలాగే ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి చిన్న చిన్న స్లైడ్స్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండు అంటూ కూడా ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఇటువైపు బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒక్కటే అని ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు, కేసులకు సంబంధించిన ఒక్క కేసు కూడా పెట్టలేదు బీజేపీ, సో 3 ఒకటే అని కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త కనిపిస్తుంది. కింద చూస్తే మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, ఆ గ్యారంటీలకు వారంటీ లేదు, ఆత్మవంచన పరనిందగా కాంగ్రెస్ సభ అంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, గ్యారంటీలు దేవురెడుగు, ఆ పార్టీ ఓట్లు పడతాయన్న గ్యారంటీ అసలు లేనే లేదు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మేమెక్కడ సపోర్ట్ చేసినాం, రాహుల్ అజ్ఞానికి జోహార్లు, అలాగే మా లీడర్లను వేట కుక్కల్లాగా ఈడీ సిబిఐ వేధిస్తున్నా కనిపిస్తలేదా, కాంగ్రెస్ రాష్ట్ర నేతలపై ఒక్క ఈడీ సిబిఐ కేసు కూడా ఎందుకు లేదు, బీజేపీ అలాగే కాంగ్రెస్ ములాఖాత్ అయ్యాయని కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన వార్త కనిపిస్తుంది. ఇంకోటి, పార్లమెంటు స్పెషల్ సెషన్ నేటి నుంచి అంటూ కూడా ఒక వార్త, 5 రోజుల పాటు సమావేశాలు, మొదటి రోజు 75 ఏండ్ల పార్లమెంటు ప్రస్థానంపై చర్చ, ఉభయ సభల ముందుకు 4 కీలక బిల్లులు అంటూ కూడా ఒక వార్త కనిపిస్తుంది. ఇంకొక వార్త చూసుకుంటే, సమయం లేదు, కలిసి కష్టపడండి అంటూ తెలంగాణలో గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి లీడర్ కృషి చేయాలంటూ పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతల మీటింగ్లో కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తోంది. ఇక్కడ ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి హైకమాండ్ సమావేశానికి సంబంధించినటువంటి నేతల ఫోటోలు, వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి వార్త కూడా ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా గ్యారంటీల పేరుతో మోసం చేశారంటూ కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇంకోటి కనిపిస్తుంది. ఇక్కడే మనకు హరీష్ న్యూస్ కింద చూస్తే కనుక, గ్యారంటీ అధికారంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తారని కూడా ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించినటువంటి వార్త కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా, నిజాంపై పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడుందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డి రాజా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వార్త కనిపిస్తుంది. దేశ చరిత్రను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, కమ్యూనిస్టుల చరిత్రలో భాగం కాదు, చరిత్ర సృష్టించినట్టు కూడా ఒక వార్త అయితే మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వార్తాపత్రికకు సంబంధించినటువంటి ప్రచురితమైన వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణ. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, అలాగే సమగ్రమైనటువంటి విచారణ, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఈ అంశంపై ఎలా ఉంటుందని కాదు, సెప్టెంబర్ 17 అనేది మాత్రం నిన్న రాజకీయంగా ఒక కేంద్ర బిందువుగా మారింది. దాన్ని చేసుకునే ఇక నిన్న జరిగినటువంటి సభలన్నీ కూడా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల స్కీమ్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ కృష్ణమూర్తి గారు, ముందుగా నమస్కారం.
ఎస్. ఏంటి అసలు నిన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గ్యారంటీ హామీకి సంబంధించిన అప్పుడే విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా సోనియా గాంధీ అడుగుపెట్టినటువంటి నేల పునీతమైంది అని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ గా జరిగింది. అసలు సభ కాదు, మొత్తం మీద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలే ఒక చారిత్రాత్మక సన్నివేశంగా జరిగాయి. అది చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగాయి. ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి కలిసిన 15 రోజులుగా ఒకే పని మీద వాళ్ళు సిడబ్ల్యూసి సమావేశం సక్సెస్ చేయాలి, తుక్కుగూడ సభ సక్సెస్ చేయాలి, బహిరంగ సభ సక్సెస్ చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో నాయకులందరూ పని విభజన చేసుకొని వాళ్ళు ఆయా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో పూర్తి స్థాయి సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో ఏఐసిసి నేతలు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ పరిగెత్తే పార్టీలు కూడా పిసిసి కమిటీని కూడా అభినందించారు. బహిరంగ సభ అనంతరం కూడా వాళ్ళతో చాలా చాలా అభినందించారు, చాలా ప్రోత్సహించారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తుక్కు కూడా సభ సక్సెస్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ లేదు కదా, ఈ సమయంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆ సభ సక్సెస్ చేయగలుగుతుంది అన్న అంశాలు అనేక సందేహాలు వీటి మీద చర్చ మొదలైంది కూడా. అంటే పార్టీలలో ఇప్పుడు ప్రజలు అని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము గ్రాండ్ సక్సెస్ చేస్తాం, ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా సక్సెస్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి 24/7 ఆయన మొత్తంగా ఈ సభ సక్సెస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడికి ఏ శ్రేణులు ఎవరికి ఏ రకమైన పనిని అప్పగిస్తే ఆయన పనిలో సక్సెస్ అవుతారు. కొంత ఆయన అవగాహనకు వచ్చి వాళ్ళ పనులను కేటాయించడం ద్వారా పూర్తి స్థాయి భారీ వేదికను ఏర్పాటు చేయడం కానీ భారీగా తల్లి రావడం కానీ మనం గమనించారు. శ్రీశైలం హైవే మొత్తం జనసంద్రంగా మారిపోయాయి, కూడా పరిసర ప్రాంతాలను జనసంద్రంగా నిలిపారు. సభకు వచ్చిన వారికి సభాస్థలి 100 ఎకరాల్లో సభ ఏర్పాటు చేసి ఆ సభాస్థలి సరిపోకపోతే వాళ్ళు హైవే మీద నుంచి మళ్ళీ అటు హైవే దాటి కూడా వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓనర్ పైన నిలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాహనాలకు పోవడానికి వీలు లేకుండా పార్కింగ్ స్థలంలో పార్కింగ్ దొరకకుండా కొంతమంది 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్షణంలో వాళ్ళకు వెహికల్ పోలేక సభను అందుకోలేము, సోనియా గాంధీ ప్రసంగాలు వినలేము, రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వినలేము, కొద్ది దూరం నుంచి అయినా చూడవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది అపసోపాలు పడుతూ వచ్చిన చాలా మంది ఉన్నారు. కాబట్టి సభ సక్సెస్ అయ్యింది. రెండో అంశం హామీల మీద విమర్శలు. ఖచ్చితంగా ఒక పార్టీ ఇచ్చినప్పుడు మరో పార్టీ విమర్శ చేయడం సహజం, కానీ అవి సాధ్యాలైతే అసాధ్యమా అనే విషయంలో ఇక్కడ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంతో 2 సార్లు గెలిచారు, అదే హామీల ఆయన చేయలేదు. నిన్న సభలో చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని నిన్న పబ్లిక్ గార్డెన్ జరిగినటువంటి మీటింగ్ లో చెప్పారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేము, స్థలం దొరకట్లేదు కాబట్టి స్థలం ఉన్న వాళ్ళకు 70 గజాల స్థలం ఉంటే వాళ్ళకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అని చెప్పేసి మరొక పథకాన్ని ప్రవేశపెట్టారు. దానికి అసెంబ్లీలో ఆమోదం చేశారు. దీన్ని ఇలా చూడొచ్చు, ఇది అమలయ్యే హామీయా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేము అని చేసినటువంటి ప్రభుత్వ పెద్ద మళ్ళీ హామీ ఇచ్చి అమలవుతుందని చెప్పడము, దానికి హరీష్ రావు విమర్శించడము, అమలు కానీ అలవి కానీ ఎథిక్ ప్రాసెస్ కలిసే విధంగా మాట్లాడవచ్చు, కానీ వాస్తవ రూపం ఏంటి అనే విషయాన్ని కొంత బాధ్యత గల మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలి. మేము ఇవ్వము, మమ్మల్ని అడగద్దు, మేము ప్రగతి భవన్లకు రానియము, గడిల పాలన ఉంటాము, మాకు ఎవరు కలవద్దు, మేము చెప్పింది వినండి, మేము ప్రకటన చేసి వదిలేస్తాము, దాని మీద ప్రశ్నించే హక్కు లేదు, ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ప్రశ్నిస్తే వేధిస్తాము, ప్రశ్నిస్తే గతంలో చెప్పి తెలంగాణ ద్రోహానికి మానేసింది గట్టిగా మాట్లాడలేక మనకు చెప్పారు తెలంగాణ ద్రోహులు మాట్లాడుతున్నారు.
ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ అనేది సరైనది కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నారు. ఫ్రీ పవర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, వీటన్నింటినీ అమలు చేస్తా ఉన్నారు. మహిళలకు ఆర్థిక సాయం కూడా వాళ్ళు అందిస్తా ఉన్నారు. మిగతా పథకాల అమలు కూడా అంటే క్రమక్రమంగా ఒక్కొక్కటిగా ఉంటే వాళ్ళు వచ్చింది 3 నెలలు అవుతుంది. ఇంకా కొన్ని 3 నెలల కొన్ని హామీలను వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అమలు కాదని వీళ్ళు ఎట్లా అంటారు? అదే కాదని ఎట్లా అంటారు వీళ్ళు? ఒకటి ఆలోచించారు. వీళ్ళు హామీలు రైట్ ఇచ్చినప్పుడే రైట్ దానికి కృష్ణమూర్తి గారు, ఒకటి సంబంధించిన నిన్న 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 ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి మనం మాట్లాడదాం. ప్రధానంగా అవి తెలంగాణలో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు లబ్ధి చేకూర్చి తర్వాత విజయ అవకాశాలు అధికారం తీసుకొచ్చాయి? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదు, మిగతా పార్టీలు కూడా తెలంగాణ అనేది ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది. అందులో సెప్టెంబర్ 17 అనేది ప్రామాణికంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది. నేను క్లియర్గా ముందు నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ నిన్న జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సారాంశం చూస్తే తెలంగాణ నుంచే రాజకీయం అనేది ఒక కొత్త శంఖారావాన్ని పూరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి మిగతా పార్టీలు కూడా అదే కోవ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నిన్న 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఎంతవరకు సాధ్యాలు ఒకసారి మాట్లాడుకుందాం. అంటే మీ విశ్లేషణలో ఆలోచిస్తే కనుక అంటే కర్ణాటకలో పెట్టినటువంటి మహిళలకు ఉచితంగా బస్సులకు సంబంధించినటువంటి ప్రయాణం నేపథ్యంలో ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? అలాగే గృహలక్ష్మి పథకాలకు సంబంధించి ఎలాగైతే బీఆర్ఎస్ పార్టీ బెరిసిందో ఇక్కడ కూడా అలాంటి పథకాలు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. సో బేరేజ్ వేసుకుంటే కనుక మిగతా పార్టీలకి పెట్టినటువంటి స్కీమ్స్కి ఈ స్కీమ్స్కి ఎంతవరకు తేడా చూడొచ్చు అంటారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి? కర్ణాటకలో అమలైనప్పుడు, కర్ణాటకలో అమలు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కాదు? ఇది మిగతా పార్టీ ఆలోచించాల్సిన అవసరం. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 24 గంటలు చెప్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వట్లేదని సవాల్ చేస్తా ఉన్నట్టు బీజేపీ అండ్ కాంగ్రెస్ నిరూపిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఆ సవాల్ ఎందుకు స్వీకరించట్లేదు? కొంత లోపభూ చేస్తున్నటువంటి విధానాలను సరిదిద్దుకుంటే ఖచ్చితంగా అమలు చేయొచ్చు. గతంలో చాలాసార్లు చెప్పారు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి దుబారాలను తగ్గించుకుంటే ఖచ్చితంగా మేము ఇచ్చే హామీలు అమలవుతాయి. మేము దానికి సంబంధించినటువంటి గణాంకాలను కూడా ప్రజల ముందు ఎన్నికల సమయంలో ఉంచబోతున్నామని చెప్తున్నాం. ఎలా దుబారా చేస్తుంది అనే విషయాన్ని అంటే దాన్ని తగ్గిస్తే ఖచ్చితంగా అమలు చేయొచ్చు. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్, ఆ తర్వాత ఉన్న వాళ్ళకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటాయి. ఇది దాదాపుగా 60 నుంచి 70% మంది గృహ వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుంది. కొంత సంపన్న వర్గాలు కొంతమందికి మాత్రం అంతగానే ఎక్కువైతాయి కాబట్టి సాధారణంగా సరిపోతా ఉంది. మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదే కదా, ఇవ్వడం తప్పేముంది? గతంలో కేసీఆర్ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక అధ్యయనం కూడా ఒక ఆర్టీసీ బృందము కర్ణాటక మిగతా రాష్ట్రాలకు వెళ్ళొచ్చి వారు ఇచ్చే నివేదిక మీద ఆధారపడి ఉంటుంది. మరి పొద్దున కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రకటిస్తే దాన్ని ఓకే కేసీఆర్ దేవుడు పారదర్శకుడు అని మనం చెప్పుకుంటున్నారు మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినము ధైర్యం అవుతుంది, వీళ్ళు చేసిన దేవుడు అవుతుందా? వాళ్ళు ఇవ్వరు, ఎదుటి వాళ్ళు ఇష్టం ఉంటే దాన్ని విమర్శించడం ఏంటి? రాజకీయ పార్టీలను విమర్శ చేసుకో తప్పే లేదు. రెండవ అంశం, రైతులకు 10,000 ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు ప్రస్తుతం ఉన్న కేసీఆర్ ప్రభుత్వం. దాని కాంగ్రెస్ పార్టీ 15,000 ఇస్తారు. తప్పేముంది రైతాంగానికి ఇవ్వడంలో? ఈ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించలేదు, కాంగ్రెస్ పార్టీ మేము గుర్తించి ఇస్తామని చెప్తా ఉన్నారు. రైతు కూలీలు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రైతు కూలీలకు సహాయం చేస్తామంటుంది. మరి సహజమే, అసాధ్యమే ఎలాంటి వీళ్ళు గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం మేము ఆర్థిక సాయం లేని దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. అదే పథకాన్ని 5 లక్షల గురించి చెప్తా ఉన్నారు. తప్పేముంది? ఇంద్రమ్మ ఇల్లు నిర్మించింది గత ప్రభుత్వం, రాజశేఖర ప్రభుత్వం, అంతకన్నా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల నిర్మించాయి. అవి ఇప్పుడు దయ్యాల 9 విధాలుగా మారుతా ఉన్నాయి. వాటిని శుభ్రం చేసి
లబ్ధిదారులకు అంది సరిపోతుంది కదా, ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? ఏ వాళ్ళు చేసేది కరెక్ట్, బయట వాళ్ళు చేసేది తప్పు అనే విధంగా మాట్లాడమని తప్పు. రైట్. ఇంకోటి మనం మాట్లాడాలి చూస్తే కృష్ణమూర్తి గారు, నిన్న జరిగినటువంటి అంటే ప్రధానంగా 6 కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు అనేది, అంటే గతంలో ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా వరకు సక్సెస్ అయినటువంటి ప్రోగ్రాం. చాలామంది జనాల్లోకి ఇప్పటికి కూడా ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో ప్రధానంగా ఇప్పుడు కూడా అంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో చాలా వరకు స్కాములు జరిగాయి, ఆ స్కీమ్లో లోపాలు ఉన్నాయని బట్టబయలైనటువంటి వార్తలు ఎన్నో మనం చూసాం, మనం కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి కూడా గతంలో ఉంది. సో ఇక్కడ కూడా ప్రధానంగా 6 గ్యారంటీ హామీలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనే అంశం ఒకటైతే, మిగతా హామీలకు సంబంధించినటువంటి కూడా 100 రోజుల్లో అధికారం చేపట్టిన తర్వాత చేస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ మాట చెప్తున్నటువంటి పరిస్థితి. అది నిజంగా జనాల్ని నమ్మించడానికి, లేకపోతే జనాలకి నమ్మకం కలగడానికి ఒక సరైనటువంటి విధానంగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినటువంటి కేసీఆర్ ఇచ్చిన హామీ చాలా వరకు ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి చాలా వ్యాఖ్యలు చేసింది. అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఇళ్లలో మేము ఓటు అడుగుతాం, మీరు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో వాళ్ళకి ఓటు అడిగితే గెలుపు ఓటములు అనేవి కూడా అక్కడ సాధ్యమవుతుంది, ప్రజలకు ఎవరేం చేస్తారో తెలుస్తుంది కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు గతంలో చూసాం. సో ఇక్కడ కూడా ఇచ్చినటువంటి 100 రోజుల్లో పూర్తి చేయడం అనేది ఒక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు మనం. 100 రోజులు కర్ణాటకలో అమలు చేస్తున్నారు సార్. కర్ణాటకలో 100 రోజుల్లో అంటే 120 రోజులు 3 నెలలు 4 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, దాదాపు దగ్గర 100 రోజులు దాటిపోయి 100 రోజుల ఉత్సవాలు జరుపుతున్నారు అక్కడ కర్ణాటకలో. 100 రోజుల్లో వారు ఫ్రీ జర్నీ ఇచ్చారు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అందిస్తా ఉన్నారు. మిగతా అంటే గ్యాస్ సిలిండర్ సంబంధించిన అంశం పురోగతిలో ఉంది, మిగతా కూడా పురోగతిలో ఉన్నారు. అంటే అక్కడ అమలు చేసినప్పుడు, అదే ప్రభుత్వం అక్కడ అమలు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కాదు అని అడుగుతున్నాం. వాళ్ళు అడిగేదే కదా, మేము ఖచ్చితంగా కర్ణాటకలో అమలు చేసి చూపాము, ఇక్కడ అమలు చేశాము అంటే ఇంకొక రాజు తీసుకొస్తా ఉన్నారు. మరి మిగతా రాష్ట్రంలో ఎందుకు చేయట్లేదు? రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు ఉన్నాయి అక్కడ కూడా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు. రీసెంట్ గా అయినటువంటి సందర్భాన్ని మనం ప్రస్తావించుకోవాలి ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మధ్యన జరిగిన ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి ఫార్మాలు ఇక్కడ ఫాలో అవుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సక్సెస్ని లేకపోతే సంక్షేమాన్ని ఇక్కడ కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఖచ్చితంగా. అదే అంటే వీళ్ళు అడిగేది కర్ణాటక వదిలేశారు. బీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రి హరీష్ రావు లాంటి పెద్దవాళ్ళు అడిగేది ఏంటంటే మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు, మీరేమని అడుగుతా ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ హామీలు ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతా ఉన్నారు. అక్కడక్కడ పరిస్థితులు, అప్పటికప్పుడు పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు వీటన్నింటినీ బేరీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుసు, నాయకులందరూ తెలుసు. కానీ రాజకీయ పార్టీని విమర్శించేయాలి, ప్రజలను మభ్యపెట్టి తమ వైపు తిప్పుకోవాలి అన్న ఆలోచనతో ఇలాంటి చేయడం సహజం. వాళ్ళు చేయడం తప్పని కాదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తాం, రేపు తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈ అంశాన్ని ఇక్కడ ప్రకటించారు, ఈ హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చారు. రాజస్థాన్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడి ప్రజల అవసరాలు, ప్రజల స్థితిగతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని అక్కడ ఇచ్చే హామీలు అక్కడ ఇస్తారు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఇచ్చిన వాళ్ళు ఇక్కడి అంటే దక్షిణ భారతంలో మనం బియ్యం వినియోగం, రైస్ వినియోగం ఎక్కువ ఉంటుంది సార్. రైట్. కృష్ణమూర్తి గారు ఇంకొక మాట్లాడదాం. నిన్న కేసీఆర్కి సంబంధించినటువంటి అంటే అసలు సెప్టెంబర్ 17 అనే ఒక కోణం పూర్తిగా రాజకీయ కోణంగా మారిపోయింది, ఎవరు బలాలు వాళ్ళు ప్రదర్శించుకోవడానికి వేదికగా మారినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నిన్న సమైక్యత దినోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి సభకు సంబంధించినటువంటి సభలో అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మైలేజ్, నిన్న దానికి సంబంధించినటువంటి చర్చ నిజంగా ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్కి దాదాపుగా దక్కలేదు అనుకోవచ్చు మనం కూడా నిన్న జరిగినటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ నిన్న కేసీఆర్ అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకి ఓటమి తప్పదని కూడా ఒక ఛాలెంజ్ చేశారు. మిగతా పార్టీలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆయన. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు మిగిలిన పనులను పూర్తి చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి నిరంతర ప్రక్రియ అని, కొన్ని ప్రజల నుంచి వస్తున్నటువంటి వైఫల్యాలకు సంబంధించినట్టు కూడా గొప్పగా చేసుకున్నామని చెప్పే ప్రయత్నం నిన్న కేసీఆర్ గారు చేసినట్లు కనిపించింది. సో దానికి సంబంధించినటువంటి మీ విశ్లేషణ ఏంటి? అభివృద్ధిని అడ్డుకోవడము అనేది ఎవరు అడ్డుకోవట్లేదు. అప్పుల పాలైన రాష్ట్రము ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మనకు హోంగార్డు ఆత్మహత్య చేస్తున్నారు. కారణం ఏంటిది?
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఆయన తీయాల్సినటువంటి వేతనాన్ని ఇవ్వకపోవడం. ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ ఆ ఉద్యోగాన్ని అనుకొని అంటే చేసేటువంటి వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసరాగా చేసుకొని బ్యాంకు రుణం తీసుకొని ఆయన కొంత తన కుటుంబ అవసరాల కోసం వాడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వము హోంగార్డులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఆ బ్యాంకర్స్ ఈఎంఐలు కట్టలేక బ్యాంకర్స్ వేదికలు మొదలయ్యాయి. వాళ్ళు వడ్డీ పైన వడ్డీ వేసి మళ్ళీ దాని మీద జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఈ ఆర్థిక బాధను తట్టుకోలేక ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీని విషయంలో మాట్లాడు రైతులకు మేము సహాయం చేసాము, రైతు రాజ్యం, రైతు సంక్షేమం అని చెప్పినారంటే రైతాంగానికి ఒక రైతు బీమా తప్ప మిగతా ఏమున్నాయి వీళ్ళకి చేయడం? వ్యవసాయ సహాయం, రైతు బీమా, మిగతా ఏమున్నాయి వీళ్ళకు? మద్దతు ధర ఇస్తా ఉన్నారా? ఉచిత ఎరువులు అని హామీ ఇచ్చారు. ప్రగతి భవన్ వేదికగా రైతు నాయకులతో, రైతు సంఘాలతో, రైతు పెద్దలతోటి, రైతులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు చెప్పారు, ఎంత అయితే అంత ఉచితంగా ఫ్రీ ఎరువులు ఇస్తున్నాము, మేము ఇస్తాము వచ్చే ఏడాది నుంచే చెప్పారు. అమలైందా? 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు పూర్తిగా వస్తుందంటున్నారు. అమలు చేస్తున్నారా? ఎవరు ప్రగతి నిరోధకులు? కరెక్ట్ గా కడితే ఖచ్చితంగా అంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ మార్చేసి ఇష్టానుసారంగా వాళ్ళకు అవసరం ఉన్న విధంగా వాటిని రూపకల్పన చేయగలరు. కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి అడవి పర్యావరణ అనుమతులు వీటి విషయంలో కొంత కోర్టు కేసులు వచ్చాయి. అంత మాత్రాన వీళ్ళు అడ్డుకున్నారు, మా ప్రాజెక్టులను కోర్టుకు వెళ్ళారు. వాస్తవాలంటే వస్తాయి కదా, కోర్టు అనుమతించింది కదా, అనుమతించింది ఇంకా పూర్తి చేయలేదు. బీజేపీకి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి విశ్లేషణ అంటే ఈ 3 కార్యక్రమాలు కూడా నిన్న ఒకే రోజు జరిగినటువంటి సమయం దాదాపుగా ఉదయం నుంచి పూర్తిగా రాజకీయాలకి అంకితమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సభపై అమిత్ షా రాక నేపథ్యంలో చేసినటువంటి కొన్ని కామెంట్స్ కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమిత్ షా చేసినటువంటి కామెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమయంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమం సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు గతంలో రోషయ్య ప్రభుత్వం ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మేము తెలంగాణ విమోచన దినోత్సవం జరపం అన్నప్పుడు ఇదే కేసీఆర్ మాట్లాడు, మేము వస్తే చేస్తామంటే తెలంగాణకు విమోచన స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునేందుకు వీల్లేదా అంటే తెలంగాణ ఎందుకు మీకు వివక్ష అని ఎందుకంతో మాట్లాడారు. మరి బెంగర పట్టేదినా? అదే విషయాన్ని అమిత్ షా ప్రశ్నించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం జరపకపోవడం వల్లే నిజాం పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అమానవీయ ఘటనలు మరిపించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ విమోచన ఉత్సవాలను అధికారికంగా జరిపేందుకు ముందుకు వచ్చారు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నిజాం ఆకృత్యాల మీద పాటలు పాడుతుంటారు. ఎన్నో సినిమాలు వచ్చాయి. నిజాం రజా కృష్ణమూర్తి గారు, మన సమయం ఆసన్నమైంది. మన సమయం సో ఫైనల్గా చూసుకుంటే కనుక నిన్న జరిగినటువంటి 3 కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ 3 సభల్లో ఏ సభ అనేది ఏ పార్టీ అనేది ప్రజల్లో ఆకట్టుకునే దిశలో సక్సెస్ అయింది అనుకుంటే కనుక ఏ పార్టీ గురించి మాట్లాడుకోవచ్చు అంటారు మీ విశ్లేషణ పరంగా? అంటే మొన్న జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి నిన్న బహిరంగ సభ తుక్కుగూడ బహిరంగ సభ ముగిసేంత వరకు కాంగ్రెస్ పార్టీ హైలైట్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావాన్ని నేను బహిరంగ సభలో పూరించిందని చెప్పొచ్చు. ఎన్నికల మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనే విషయంలో తెలంగాణ ప్రజలు ఒక స్పష్టత ఇచ్చి ఆ స్పష్టత విషయంలో కాంగ్రెస్ పార్టీ చర్చ జరగలేదు. విమోచన దినోత్సవాలు 3 పార్టీలు జరిగినప్పటికీ అంటే 2 పార్టీలు విమోచన దినోత్సవం జరిపింది. బీఆర్ఎస్ సమర్థ వారోత్సవాలు ఎన్నో జరిపింది. ఎంఐఎం కూడా జరిపినట్టుంది. కాబట్టి అంటే ఎంఐఎం బీఆర్ఎస్ కలిపి ఒకటే
సామీప్యత ఉన్నటువంటి కార్యక్రమాలను వారు తీసుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల విషయంలో ఈ రోజు నుంచి పబ్లిక్ లోకి వెళ్తాం గ్యారెంటీ కార్డులను ఇస్తూ సంతకాలతో సహా ఒకవైపు రేవంత్ రెడ్డి ఇంకోవైపు బట్టి విక్రమార్క ఇద్దరు సంతకాలు పెట్టి మేము హామీ ఇస్తున్నాము ఇవి గ్యారెంటీ కార్డు రేపు మేము గెలిచిన తర్వాత 100లలో వీటి అమలు చేయకపోతే ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ పూర్తిగా విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. ప్రధానంగా చూసుకుంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వార్తల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి సెప్టెంబర్ 17 రాజకీయాలు అనేవి చాలా రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.